పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనాలమ్మ. అందరికి వందనాలు. ఒక మాట అంది, నిష్కల్మంకుడును పాపులలో చేరని వాడును. ఆ మాట హెబ్రీలో ఉంది కదా. మా మాట చాలా భలే సంతోషం వేస్తుంది. మన దేవుడు ఎవడంటే ఈజ్ అటు చెప్పాలా, దెర్ ఇస్ నో బడి కెన్ స్టాండ్ నెక్స్ట్ టు గాడ్ కదండి. మన దేవుడికి ఉన్నటువంటి నామము కానీ, మన దేవుడు ఎలాంటి వాడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. మా సబ్జెక్ట్ అదే ఈరోజు, ప్రత్యేకించబడటం. అందరూ చెప్పండి, ప్రత్యేకించబడటము. సపరేషన్ ఫ్రమ్ ఓల్డ్ అంటే ప్రపంచంలో నుంచి మనము ప్రత్యేకించబడిన వారం. హల్లెలూయా. సంతోషం కదమ్మా, సంతోషం. అందరం మనం లోకంలో ఉంటున్నాము కానీ మన లోకానికి చెందిన వారము కాము అనేది ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ప్రతి విశ్వాస అర్థం చేసుకోవాల్సిన విషయం. లోకంలో మనం ఉంటున్నాం కదండి, ఉంటున్నాము అంతే. యేసుప్రభు కూడా లోకంలో జీవించాడు. జీవించలేదమ్మా చెప్పండి, జీవించాడు లేదా? ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33 సంవత్సరాలు కదండి. 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు. తర్వాత 3 సంవత్సరాలు ఆయన బయటికి ప్రత్యేకించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టు కంప్లీట్ ఇస్ ద మిషన్ కదండి. అంటే ఆయన పనిని పూర్తి చేయటానికి. గుర్తుపెట్టుకున్నాం అందరం కూడా. మనందరూ కూడా లోకంలోకి ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద, ఒక మిషన్ మీద మనం వచ్చాం. మరి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదండి, బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ పని ఏంటి, మా పని ఏంటి, మా ఉద్యోగాలు. నిజమే, దీంట్లో కూడా ఇదొక పనే. నీకు దేవుడి పని కల్పించినా నువ్వు ఇది చేసుకుంటున్నా, బట్ నీ మిషన్ అనేది వేరుగా ఉంది. యేసుప్రభు లేడా 30 సంవత్సరాలు ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, తల్లిదండ్రులు సహాయం చేశాడు. ఆ తర్వాత ప్రత్యేకించబడి అతి కొద్ది కాలమే కదండి, 33 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు చేసిన సేవ నేడు ప్రపంచమంతా కూడా విస్తరించిపోయి ఖండాంతరాలుగా వ్యాప్తి చెంది ఆయన మిషన్ అటువంటి ప్రత్యేకమైన ప్రపంచాన్ని, జాతిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. దాంట్లో మనం కూడా పాలుభాగస్తులమై ఉన్నాం. మనం ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, దేనికి చెందిన వారమైనా సరే, అది కులమా, మతమా, మన మతం అని కూడా విశ్వాసమా, నీ ఏరియాని ఏదైనా నువ్వు ప్రత్యేకించబడిన వాడవు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున, ఈ రోజున, ఈ ఆదివారం, ఈ పరిశుద్ధ దినములో మనకి వాక్యము అదే కదండి. ఏంటంటే మనము ప్రత్యేకించబడిన వారు. దీని వాక్యం చదువుకుందాం, గబగబా తీద్దాం. చూడండి, 11 అయిపోయిందా? 2 కొరింథీ దయచేసి ఈ దినమందు ఏర్పరచబడిన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము 2 కొరింథీ 6వ అధ్యాయము చూడమ్మా, 17వ వచనం చదవండి. 2 కొరింథీ 6:17 చదవండి, చదువుతా. చదవండి, అదే చదువు. మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎట్లంటమ్మా ప్రత్యేకముగా ఉండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఎందుకని దేవుడి మాట చెబుతున్నాడు? ప్రత్యేకంగా ఎందుకు ఉండాలి? వారితోనే మనం ఎందుకు ఉండకూడదు? వారి మధ్యలోనే మనం ఎందుకు ఉండకూడదంటే, దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాణినిగా, ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వాణిగా, విశ్వాసిగా దేవుడు ఉంచాలన్నదే ఆయన ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా యు ఆర్ ఎ పెక్యూరియర్, ఆర్ యూనిక్ మ్యాన్, ఆర్ యూనిక్ ఉమెన్. యూనిక్ అంటే ప్రత్యేకమైంది కదండి, అవునా? కాబట్టి ఇక్కడ పౌలు ఈ విశ్వాసులకు, కొరింథీలకు రాస్తూ, ఎందుకంటే కొరింథీల్లో సంఘములో ఇంకా మనుషులు
ఓల్డ్ నేచర్ అంటే పాత స్వభావం, పూర్వ స్వభావంలోనే మనుషులు జీవిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు భక్తుడు వాళ్ళకు చెబుతున్నాడు. ఇంకా ముందుకు పోతే ఏమంటాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, తర్వాత నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకుడితో ఏమి పొత్తు, క్రీస్తుకును బెలియాజరునకు ఏం సంబంధం. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ పాలెక్కడిది. కాబట్టి మీరు ఏంటంటే వారికి వేరై, మీరు ఇంకొక చోట ఏమంటాడమ్మా, వారికి మీరు వేరై రక్షణ పొందనంట. ఇంకో చోట అంటాడు వేరే రక్షణ పొందాలి. దేవునికి ప్రత్యేకమైన జనాంగంగా మనం కనపడాలి. అందుకే దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. నువ్వు ప్రత్యేకంగా ప్రపంచంలో నీవు కనపడాలి, ప్రత్యేకంగా నువ్వు మనుషులకు కనపడాలి. నువ్వు చూసినప్పుడు మనుషులు నీలో ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టతను వాళ్ళు నీలో చూడాలి. ఎట్లా చూస్తారంటే బై యువర్ బిహేవియర్. నువ్వు నడిచే నడవడికను బట్టి, నువ్వు చూపించే విధానమును బట్టి నువ్వు ప్రత్యేకంగా కనపడాలి, మనుషులకి ప్రత్యేకించబడాలి. జార్జ్ ముల్లర్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు, మరి ఆ ఊరేమో మర్చిపోయి, కానీ వెళ్తా ఉంటే కొంతమంది మనుషులు వచ్చి, అయ్యా మాకు 3వ చేయి కావాలి, వచ్చి మాతో కూర్చోమన్నారంట. ఏం చేయగలమ్మా? 3వ చేయి. దేనికి చెప్పాలా? పేకాడుకోవడానికి. అప్పుడు ఆయన ఉండి, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఆయన ఏమన్నాడమ్మా? అదేందండి, అంతలా చేతులు బాగుంటే నీకు ఉంటే, లేకపోతే ఏళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు బాగున్నాయంటే, ఈ చేతులు దీనికోసం కాదండి, ఈ చేతులు పరిశుద్ధ బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడానికి అని చెప్పాడండి. హల్లెలూయా. ఈ చేతులు దీనికి సంబంధించబడిన కావు, ఇది ప్రత్యేకించబడిన చేతులు. ఇవి హస్తములు పేకాట ఆడటానికో లేకపోతే మందు బాటలు పట్టుకోవటం, సిగరెట్ తాగటానికి కాదండి. ఈ ప్రత్యేకించబడినటువంటి చేతులు ఇవి దేనికంటే కేవలము పరిశుద్ధ వాక్కును చేత్తో పట్టుకొని నశించిపోతున్న అనేక ఆత్మలకు వాక్యం చెప్పడానికే ఈ చేతులు ఇవ్వబడినవి. ఏమి చాలా చేతులు చూపించండి. అందరూ ఉన్నాయా? అందరు హ్యాండ్స్ ఉన్నాయి కదా. ఈ వాక్యంతో మనం ఏం పట్టుకోవాలో చెప్పండి. చేతులతమ్మా వాక్యం పట్టుకొని నశించిపోతున్న ఆత్మలకు దేవుని వాక్యం వినిపించాలని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంద్రయ్యనా మాట్లాడుతాను అనుకున్నాడు. వెంటనే ఆయన విసిగించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఆయన సపరేట్గా వెళ్ళి కూర్చున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడిగా నేను ఉన్నప్పుడు కదండి, అందరితోనే ఉంటాం మనం, అయినప్పుడు కూడా మనం సపరేటెడ్ పీపుల్, సపరేట్ జనాంగం, మనందరూ కూడా ప్రత్యేకించబడిన వారము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే విశ్వాసికి అవిశ్వాసతో జోడెక్కడ, నీతికి దుర్నీతితో. ఈ లోకంలో అంతా కూడా దుర్నీతి, నీతి ఏం లేదు కానీ దుర్నీతి, స్వనీతి, తర్వాత 3వది ప్రధానమైంది దేవుని నీతి. అది మనం అనుసరించి జీవించాలంటే మనం ప్రత్యేకంగా లోకంలో జీవించాలి. కష్టమే, బాధే, ఇరుకే కదండి. అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రత్యేకంగా నా కోసం జీవించు. మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి ప్రత్యేకించబడాలంటే మన బంధువులో నుంచి, నీ కమ్యూనిటీలో నుంచి, నీ కుటుంబంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే చెబుతున్నాడు పాస్టర్ అనుకుంటారేమో కదండి, అనిపిస్తుంది గబ్బక్కనే. బైబిల్లో మనకు ఉదాహరణలు ఉన్నాయమ్మా. అబ్రహాం తేమన్నటువంటి 2వ అధ్యాయము త్వరగా తీద్దాం. ఆదికాండము నీకు చెబుతుంటేనే మీకు రెఫరెన్స్ తెలిసిపోవాలా. ఆదికాండము 12లో ఏమన్నాడు? అప్పుడు అబ్రహాంను పిలిచి, నువ్వు లేచి నీ మొదటి మాట నీ బంధువులు, నీ దేశము, నీ బంధువులు బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. హల్లెలూయా. నువ్వు దీవించబడాలి అన్నా, నువ్వు హెచ్చించబడాలి అన్నా, లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడాలి అన్నా, నీకు ప్రత్యేకత కావాలన్నా ఫస్ట్ నువ్వేం చేయాలంటే సపరేట్ అయిపోవాలి. నువ్వు కుటుంబంలోనే ఉంటావు, కుటుంబంలోనే జీవిస్తూ ఉంటావు, నీ యొక్క కమ్యూనిటీలోనే ఉంటావు. అయితే దేవుడిని ఇక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళిపో దేవుని సేవ చేయటానికి. మేము సంఘంలోనే ఉంటున్నాం, సంఘంలో సేవ చేస్తూ ఉన్నాం. నేను దేవుని అడుగుతూ ఉన్నాను, నాకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే మా తాతగారు ఫౌండేషన్ వేస్తారు, ఇది మా పితరులు, నాన్నలు, పెదనాయనలు, బాబాయిలు సేవ చేస్తారు. మేమనుకున్నా అంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం చూపించిన ఆయన, నేను కూడా ప్రత్యేకంగా సేవ చేయాలి, ఆత్మను రక్షించాలి. ఇక్కడే కాదు, నేను కూడా ప్రత్యేకంగా దేవుని సేవ చేయడం అనేది నాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఇక్కడ
చేతలవాడు సంఘాన్ని చూపించాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందామండి. దేవుడు ఆ సంఘాన్ని చూపించాడు. ఎస్టీలు, వెలుకలు, యానాదులు చాలామంది ఉన్నారు అక్కడ. వాక్యం అంటే ఎరగని వారు, పొదల కింద, చెట్ల కింద. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వేరు, మేము పరిచయం చేస్తున్న దాదాపు 12 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి వేరు. అక్కడికే వెళ్ళాం. మొదటి వ్యతిరేకత వచ్చింది, వద్దన్నారు. అంతా కూడా అక్కడ తాగుబోతులు చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. అయినప్పుడు కూడా మేము వెళ్తూనే ఉన్నాను. చూడండి ఇప్పుడు ఏం జరిగిందమ్మా, అక్కడ ఆలయము, ఆశ్రమము, ఇంకా రకరకాల పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రత్యేకించబడ్డాం. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ విజన్. నీ ప్రత్యేకమైన దర్శనం కలిగి ఉండాలి. అబ్రహాముని ఇక్కడ పైకి లేపాడు కదమ్మా. అబ్రహామా, నువ్వు లే, అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకింపబడయ్యా, నేను పెద్ద జనాంగమునుగా చేయబోతున్నా. నీలో నుంచి రాజులు, అధికారులు కదండి, ప్రభుత్వాలు బయటకు వస్తాయి. హల్లెలూయా! నేను సపరేట్ చేయబోతున్నాను. ఏమన్నాడు మా అబ్రహం, ఇంతమంది నాకు ఉంటే ఏందని దూరంగా వెళ్ళమన్నాను ఎక్కడికో, నేను అన్నాడా అమ్మా? ఒక్క మాట కూడా మాట్లాడలే. వెంటనే లేచి మొత్తాన్ని చదువుకున్నాడు. తటా బొట్ట చదువుకొని అమ్మా తల మీద పెట్టుకుని అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడిగా వెళ్ళాడు కదండి. ఎంతమంది ఉన్నాడమ్మా చెప్పడమ్మా? అనేకులుగా గొప్ప జనము, లెక్కకు మించని జనాంగముగా అబ్రహాము దీవించబడి. ఎప్పుడంటే ప్రత్యేకించబడినప్పుడు. దేవుడు నిన్ను కూడా కోరుకుంటుందంటే యూ షుడ్ బి సపరేట్. నువ్వు సపరేట్ కావటానికి, ప్రత్యేకించబడటానికి నువ్వు ఇష్టపడితే, అది కష్టమైనా సరే దేవుడు నీకు దాన్ని ఆశీర్వాదకరంగా మలుచునుగాక. దేవుడు దీవిస్తాడు, ప్రత్యేకంగా దేవుడిని దీవిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా మనం సపరేట్ కావాల్సింది నీ బంధువుల్లో నుంచి. నువ్వు అంటే బంధుత్వం అంటే రక్త సంబంధం ప్రత్యేకంగా వెళ్ళిపోమని కాదు, కానీ నువ్వు ఉన్న చోట నుంచే నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి. దేవుని అడుగు, ప్రభువా నన్ను ప్రత్యేకించు నాయన, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయన, నీ సేవ కోసం నన్ను ప్రత్యేకపరుస్తావా, నన్ను సపరేట్ చేస్తావా? ఎస్, నన్ను సపరేట్ చేసేస్తా. ఎందుకంటే నీ రాజ్యం కోసము నన్ను ఆ విధంగా దీవించబడాలి అంటే నేను ఇష్టమే ప్రభువా అని దేవుని దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుని దీవిస్తాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు బైబిల్ చెప్పండమ్మా. రెండో వ్యక్తి బైబిల్ ఎవరున్నా చెప్పాలా? చదవండి దయచేసి. నిర్గమకాండము 3వ అధ్యాయంలో అక్కడ ఎవరు కనపడతారు మనకి? మోషే కదా. చదువు, ఆ మాట కూడా చదవండి దయచేసి. మిద్యాను యాజకుడైన మిద్యానులో ఎవరున్నారమ్మా? ఇత్రో, తన మామ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఎక్కడైతే దేవుని దర్శనం చూశాడో పొద కాలిపోతుంది కదా. అయితే అది ఏమైంది అంటమ్మా చెప్పండి? ఆ పొద కాలిపోలేదు, మణుతుంది కానీ అది కాలిపోలేదు. ఇప్పుడు ఒక పెద్ద చర్చి కట్టి ఆ పొదను అట్నే పెట్టి ఉంచారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే సీనాయి పర్వతం పైకి అన్నమాట. ఆ రెండు మేము చూసాం, అది ఉంది అక్కడ. అని ఏం చెబుతున్నానంటే అవి సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి, సాక్ష్యంగా మనకు కనపడుతూనే ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పే మాటని, మోషే తన మామ మందని, ఎవరు మందంటాం? అది అతనిది కాదు, అది అతందా? అందుకని వాక్యం బాగా చదువుకోవాలి. మామకు లోబడ్డాడు. తందకాని ఒక మందను అక్కడ మేపుతూ ఉన్నాడు. ఎక్కడంటామది? పర్వతము అవతల. ఎక్కడంటామది? అవతలకి వెళ్ళి దాన్ని మేపుతూ. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి తనది కాదు అది, ఇంకోటి ఏంటంటే అరణ్యము అవతల. ఈ రెండు మాటలు బాగా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. తనది కానిది మందను ఒకటి మేపుతూ ఉన్నాడు. అరణ్యము అవతల అంటే ప్రత్యేకంగా మందను అటు తీసుకెళ్ళిపోయాడు. మందను కాచుకునే ప్రదేశాలు వేరుగా ఉంటాయి. ఈ కాపరులు మందలను కాచుకునే ప్రదేశాలు వేరుగా ఉంటాయి. మోషే ప్రత్యేకంగా అరణ్యము అవతల కిందకి తీసుకెళ్ళాడంటే ప్రత్యేకించబడింది అనమాట. దేవుడు అక్కడ మోషేకి దర్శనము చూపించి, మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన కోసము, వాళ్ళకి బానిస బతుకు నుంచి బయటికి తీసుకురావటానికి దేవుడు మోషేని ప్రత్యేకపరిచి అరణ్యము అవతల తీసుకెళ్ళాడు. అరణ్యం అవతల ఎట్లుంటుంది? అరణ్యంలో ఎట్లుంటుంది అసలు చెప్పండి?
మేము చూసాం, అంత ఎడారే, అంత పెద్ద అరణ్యంలో జంతువులు ఏమైనా కనపడితే అనుకుంటే మేము చిన్న కుందేలు కూడా కనపడలాడమా, ఏమి జీవించవు అక్కడ. మోషే అలాంటి ప్రదేశంలో తినడానికి తిండి కానీ, తాగటానికి నీళ్లు కానీ, ఉండటానికి ఆశ్రయం కూడా ఏది లేదు అక్కడ. మేము చూసినప్పుడు ఎంత భయంకరమైంది ఆలోచించి. అలాంటి ప్రదేశంలోంచి, అలాంటి సిచ్యువేషన్లోంచి మోషే ఈజ్ విల్లింగ్ టు టేక్ ద యోక్, అంటే కాడిని మోయటానికి మోషే ఇష్టపడ్డాడు. మోషే అంటే ప్రతిరోజు కూడా తన మామ ఆ మందరం మోపేటప్పుడు ఆ సీనాయి పర్వతం చూస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా దాన్ని దర్శించినప్పుడు ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, ఆ పర్వతం మీద ఏదో ఉంది, ఏదో ఉంది, ఇది ప్రత్యేకించబడింది. కాబట్టి మోషే దాని యందు హృదయం గలవాడు, హృదయ వాంఛ కలవాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దాన్ని చూస్తూ ఉండేవాడంట. క్రీస్తు ప్రేమ దేని బిడ్డ ఒకటి చెబుతున్నా మీకు కూడా, మీరు ప్రత్యేకమైన దాన్ని చూస్తున్నప్పుడు అది దర్శన రూపంగా దేవుడు మీకు చూపించునుగాక. మీరు దేని గురించి ఆశపడుతూ ఉంటారో, దేని గురించి అయితే కోరిక కలిగి ఉంటారో, ఏదైతే మన జీవితాల్లో జరగాలని ఆశపడుతుంటారో దాని వైపు మనం చూస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు అది నీకు చూపిస్తాడు. అది మనకు కలుగునుగాక. మోషే దాని వెంక ఎప్పుడు చూస్తుండేవాడంట. అందుకనే దేవుడు మోషేని ఏం చెప్పండమ్మా, పైకి చెప్పాలి, పైకి రమ్మని. మోషే నువ్వు పైకి వచ్చేసేయ్యా, నేను ప్రత్యేకిస్తున్నాను. అందరితో కాదు, నీ మందనాలు పెట్టేసాయి, నీ జనాంగాన్ని అక్కడ పెట్టేసాయి, నీ గొర్రెలను అక్కడ పెట్టేసాయి, నీ భార్యని బిడ్డలను అక్కడ పెట్టేసాయి, నువ్వు వచ్చి కొండెక్కు. ఏమది చిన్న చితక కొండ ఉన్నా ఇప్పుడు కూడా తలుచుకుంటే కాళ్ళు నొప్పులు పుడతా ఉంటాయి. కాళ్ళు వంకరలు పోయి ఇంక అయిపోయిందిరా బాబు అనుకున్నాం. ఆ సీనాయి పర్వతం మామూలుది కాదండి నిజంగా. ఆ పర్వతాన్ని అందరితో పోతుంటే అది ఒక ఆనందం కదండి, సంతోషం. ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఒక్కడే వెళ్ళాలంటే ఎట్లుంటుందమ్మా, ఏముంటుందో అక్కడ, ఏ మృగం ఉంటుందో, ఏ తినేస్తుందో కదా. అయినప్పటికీ మోషే సిద్ధపడ్డాడు దేవునితో పాటు వెళ్ళటానికి కదా, ప్రత్యేకించబడటానికి. అందుకనే మోషే దేవుని తర్వాత అంత పెద్ద వ్యక్తిగా ఉంటాడని తెలిసే నేటికి కూడా మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియబడలేదు, ఆయన శరీరం ఏమైందో కూడా ఎవరికి తెలియబడలేదు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు మోషేని దీవించాడు. హల్లెలూయా! ఎందుకంటే ప్రత్యేకించబడ్డాడు దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము. మరి మనం సిద్ధంగా ఉన్నాము. మోషే తన బంధువుల్లో నుంచి కూడా ఆయన సపరేట్ అయ్యాడు. దీనికి వాక్యాన్ని మనం గమనించుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని యొక్క పనివారం కాబట్టి, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారం కాబట్టి మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదండి. మనము, మన కుటుంబము, దేవుని యొక్క సంఘము ప్రత్యేకించబడాలి. ఇందాక నేను చెప్పాను కదా, జార్జ్ ముల్లర్ గారు ప్రత్యేకించబడ్డాడు, అందరితోనే ఉన్నాడు. అయ్యా మాకు 3 చేయి కావాలంటే ఆయన నాకు చేయలేదుగా అన్నాడంట. ఉంది, అయితే అది దేవుని కోసమైనటువంటి చెయ్యి, దేవుని యొక్క సువార్త నిమిత్తము వాడబడే చేయి కాబట్టి అది ప్రత్యేకించబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువున్నాం గబగబా. ఎట్లనగా కీర్తి కలిగినట్లు దాని చిత్త ప్రకారమైన పరిశుద్ధులమును నిర్దోషములై ఉన్న జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, చెప్పడమ్మా, క్రీస్తులో, అందరు చెప్పాలి, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఈ భూమి పునాదులు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అది మనం గమనించుకోవాలి. ఏంటంటే దేవుడు నన్నే పిలుస్తున్నాడు, నాకే శోధనలు వస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, నా మీదకే జనం అంతా వస్తున్నారు, నన్నే ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు, నన్నే ఎప్పుడు రౌండప్ చేస్తా అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళు చేయట్లా, నీకు గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు చేస్తుంది కదా, దేవుడే నేను టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు, గాడ్ వాంట్స్ టు సపరేట్ యూ ఫ్రమ్ దో జనరేషన్. వారి మధ్యలో ఉంచి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచాలనుకున్నాడు. కాబట్టి నీ మీదకే శోధనలు వస్తాయి కదమ్మా, నీ మీదకే ఏదైనా చిన్న ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి యూ షుడ్ నో దట్ వన్. నువ్వు ఆత్మపూర్ణముగా, ఆత్మపూరితుడిగా నువ్వు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మతో నువ్వు ఉన్నట్లయితే అది దేవుడు నీకు గ్రహించేటట్టుగా చేస్తాడు.
క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనం లోకంలో ఉంటున్నాము కానీ లోకానికి మనము చెందిన వారము కామని దేని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. సరే, దేని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఎందుకంటే మన దేవుని ఏర్పాటులో మనం ఉన్నామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాట్లు అంటే దేవుని ప్రత్యేకించేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎఫెసు సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న మాట ఇది. జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొని, ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వేం చేయలే, దేవుడే ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకించాడు. ప్రత్యేక జనాంగంగా దేవుడు మనం కోరుకుంటున్నాడు. దేవుని మాటకు లోబడ్డావా? దేవుని మాటకు విధేయత చూపించావా? మోషే చూపించాడు కదండి. అటనే దేవునికి ఎవరిని అబ్రహామును తీసుకున్నాడు. చూడండి, ఇంకో మాట కూడా చదువుకుందాం. ద్వితోపదేశ కాండము 7వ అధ్యాయము 3-6 త్వరగా ద్వితోపదేశ కాండము ఇక్కడ యెహోషువతో చెప్తున్న మాట ఇది. చూడమ్మా, చదవండి. 7:3-6 నీవు వారితో వీయమందకూడదు, వారి కుమారునికి ఇవ్వకూడదు, నన్ను అనుసరింపకుండా కావున మీరు పడదోసి పగలగొట్టి అగ్నితో కాల్చవలెను. నీవు ప్రతిష్ఠిత జనము, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ మాటలు అర్థమవుతున్నాయా అన్న? దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. యెహోషువ ఇప్పుడు తన ప్రజలతో చెబుతున్న మాట ఇది, ఇశ్రాయేలుతో చెబుతున్న మాట ఇది. మీరు విగ్రహారాధన కానీ, అన్య దేవతలు కానీ, వారి కుమారులు కుమార్తెలను కానీ మరి ఆశ్రయించడం కానీ, పూజించడం కానీ, వీయమందటం కానీ చేయకూడదు. అవన్నీ ఏం చేయాలంటమ్మా? పడగొట్టి తగలబెట్టి కాల్చివేసేసేయాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రత్యేకమైన జనాంగముగా ప్రతిష్ఠిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుందాం. దేవుడు వాళ్ళకి చెప్పింది విగ్రహారాధన కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి. కొత్త నిబంధనలో, నూతన నిబంధనలోకి వచ్చేసరికి మనలో దేవునికి అయిష్టమైనవి కదండి మనలో ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే మనం సపరేట్ జనాంగము కాబట్టి, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి అవినీతి, అన్యాయము కదండి ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనుషుడు చలామణి అవుతూ తిరుగుతున్నాడో అది మనలో ఉండకూడదు అని దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. అవునా? దేవుడు మొట్టమొదట వ్యతిరేకించేది, ఆయనకి ఇష్టం లేనిది ఈ సిన్ అంటే పాపం. అంతేనమ్మా? ఈ పాపాన్ని దేవుడు మన నుంచి సపరేట్ చేయాలని చూస్తున్నాడు. అది మన వల్ల కాదు, మనం చేసుకోలేము. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకను పంపించింది. ఎందుకంటే నశించిన దానిని చెప్పాలందరూ, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ఈ ప్రపంచాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని అనగా దేవుని యొక్క స్వహస్తాలతో చేసుకున్న మానవుడు ఏ నాస్తికారందరైతే దేవుడు జీవాత్మ విధంగా మనిషి ఏమయ్యాడమ్మా? జీవాత్మ అయ్యాడు. ఈ మనిషి నశించిపోతున్నాడు కాబట్టి దేవుడు మళ్ళా ఆ మనిషిని తన అద్దుకు చేర్చుకోవటానికి నరరూపమెత్తి యేసు ప్రభువుగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తనకు మిషన్ ఈ లోకంలో కొనసాగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఆయనలో ఏర్పరచుకున్నాం, ప్రత్యేకించబడ్డాం. కాబట్టి యూనిట్ టు షో ఇట్. అది మనం చూపించుకోవాలి. నేను క్రైస్తవునేనండి లేదా విశ్వాసనేనండి అని మనం అనుకుంటాం కాదు. మనుషులు చెప్పాలా, మనుషులు చూడాలా. అందుకే మన అపొస్తలుల కార్యంలో మాట ఉంది కదా, 11, 12, 20 కదా. వారు ఒక దినము కలిసి బహుజనులకు సువార్త ప్రకటించారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు క్రైస్తవులని వారు కలిసి ఒక సంవత్సరము బహుజనులకు వాక్యం బోధించారు. మొట్టమొదట శిష్యులు అది వాళ్ళు అన్నారు, వీళ్ళురా క్రైస్తవులు అంటే అని. మరి మనం చూసినప్పుడు అంటున్నారా వీళ్ళు ప్రత్యేకించబడిన జనాంగమురా, వీళ్ళు ప్రతిష్ఠ జనమురా, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డరా అని మనం చూసి అనగలిగినప్పుడు
దేవుడు మనం సంతోషిస్తాడు. ఆహా, నా బిడ్డ ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును. దేవుడు ఇప్పుడు మనల్ని అంటున్నాడా? అమ్మా ఆలోచించేయండి. అనగలిగితే మన శబాష్ అన్నమాట కదా. దేవుడు ఆ మాట అని గర్వపడుతుండేవంట. ఎందుకంటే నా బిడ్డ చూడండి, ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నేను వాళ్ళ దేవుడినండి, వాళ్ళు నన్ను ప్రత్యేకించుకున్నారు అని చెప్పుకోవటానికి మేము కూడా ఏం చెబుతామంటే అడిగితే మేము కృపాదానం గారు మనవలం అండి. అంటే మీరు జోసఫ్ గారు అబ్బాయి? అవును. ఆహా, ఇంకా 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 ఎందుకంటే దేవుని కోసం వాళ్ళు చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు హెచ్చింపడ్డారు కాబట్టి వారి ద్వారా మనకి కీర్తి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. నీ దేవుని యొక్క వారసులైనటువంటి బిడ్డలు కదండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇప్పుడున్నటువంటి ప్రవక్తలు, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మరి అపోస్తలులు కానీ 12 మంది. నేను చెప్పుకుంటా అంటే దేశానికి పోతే అమెరికా దేశంలో తోమా మా దేశానికి వచ్చాడని చెబుతాను. నేను చెబుతానమ్మా, తోమా మా దేశానికి వచ్చాడు. ఒక 5 గంటల ప్రయాణంలో మెడ్రాస్ ఉంది, ఇక్కడ చెన్నైపట్నం, అక్కడే ఆయన సమాధి ఉండి ఆయన చేసిన పరిచర్య ఉంది, ఆయన యొక్క ఆనవాళ్ళు అన్నీ కనపడుతున్న వాళ్ళందరూ నూరెళ్ళ పెట్టుకుని చూస్తారు. మీ దేశానికి తోమా వచ్చాడా? నిజం. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే భారతదేశం అంటే వినాలి వాక్యం, భారతదేశం అంటే మనుషులకి ఏంటంటే అదొక పేద దేశము, రోగాలు రొప్పులు ఉండే దేశము కదండి, లేకపోతే ఇంకా బలహీనమైన దేశంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి ముఖ్యంగా భారతదేశం ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో చెప్పండి, 3 దేవతలు ఉన్నారు. కాబట్టి అలాంటి దేశానికి 33 మిలియన్స్ ఆఫ్ గాడ్, వేల మంది దేవతలు దేవుళ్ళు అనబడే దేశములకి ఎవరు వచ్చారు చెప్పండి అమ్మా? తోమా వచ్చి మనకు దేవుని సువార్తను ప్రకటించబడగానే వాళ్ళందరూ కూడా మారుమనిసిపోతున్నారా. బ్రాహ్మణ్స్ అందరూ కూడా అక్కడ అందరూ కక్ష గట్టి పగ్గట్టి ఆయనను చంపేశారు. సువార్త అయిపోయిందా అమ్మా? సువార్త అయిపోయిందా? ప్రబలిపోతానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రబలిపోతానే ఉంది. ఒక్క విశ్వాస చనిపోతే, ఒక విశ్వాస యొక్క రక్తపు బొట్టు అక్కడ కాల్చబడిన తర్వాత అమ్మా ఆ దేశం అంతా కూడా, తమిళనాడు రాష్ట్రం అంతా కూడా చర్చెస్ ఎక్కువ, ఏదన్నా కానండి చర్చెస్ ఎక్కువ. వాక్యం ప్రకటింపబడుతుంది పగలనక రాత్రనక కదండి, ప్రతి నిత్యము దేనికి వాక్యం అక్కడ ప్రకటింపబడుతున్నాం. ఎందుకంటే ఒక భక్తుడు కదండి, ఒక సెయింట్ తోమా వచ్చి తను పరిచర్య చేస్తాడు, ప్రత్యేకింపబడ్డాడు. అపోస్తలులో నుంచి ఆయన కూడా ఈ దేశానికి వచ్చాడు. మనం చేస్తున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. క్లియర్ గమనించండి. సరే, మొదటిది ఏంటంటే మనం బంధువులోంచి మన కుటుంబంలోంచి సపరేట్ అయిపోవాలన్న దాంట్లో ఇవన్నీ కూడా. రెండవ మాట చదువుకుందాం. లోకంలో నుండి దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకపరిచిన దేవుడు. చూడండి, గబగబ వాక్యం చదువుకుందాం. రోమపత్రిక మనకు తెలిసిందే 12:2 చదవండమ్మా. 12:2 రోమపత్రిక 12:2. సహోదరులారా, ఉత్తమమును మీరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నూతనమగుట వలన మీ మనసు మారి రూపాంతరపడాల, ప్రత్యేకింపబడాల. ఈ లోక మర్యాదలో నుంచి, ఈ లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి కదండి, అంటే చాలా నియమ నిబంధనలు ప్రిన్సిపల్స్ అన్నీ చాలా ఉంటాయి. అయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకంలో ఉంటూనే ఉన్నాము, కానీ ఈ లోకంలో ఉండే మర్యాద అంటే ఏందమ్మా అర్థం? గౌరవప్రదమైంది, ఆచరింపదగినది అనమాట. ఆచరింపదగినవి కొన్ని లోకానుసారంగా, అయితే వాటికి అతీతంగా మనం జీవించాలా. అఫ్ కోర్స్ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీ జీవితము ప్రత్యేకించబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు అది. లేవికాండం తినమ్మా. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. లేవి 20:26. నిర్గమక అమ్మా, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, ఎందుకంటే యెహోవాను నేను పరిశుద్ధుడను. అన్యజనులో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచింది. నాకు పరిశుద్ధ జనం, మీరు అన్యజనుల నుంచి వేరుపరచబడ్డారు. మీరు దేవుడు కోరుకుంటుంది అదే. నీ లైఫ్ స్టైల్ ఉంది కదండి, అది ఈ లోక ఓల్డ్ లైఫ్ స్టైల్ నుంచి క్రిస్టియన్ లైఫ్ స్టైల్లోకి రావాలా.
ఎట్లా అంటే ప్రార్థనలోను, వాక్యంలోను, ఫెలోషిప్లోను నీవు క్రైస్తవులతో సహవాసము చేయొచ్చు. అందుకనే 2 తిమోతి 2లో ఒక మాట అంటాడు కదా, యవనస్తులని మీరు లేచిపోయి ఎక్కడ ఉండమంటాడమ్మా? నీ యవనెచ్చలకు దూరంగా ఉండి ప్రార్థన చేయవారితోనూ. చూడండి అక్కడ 2 తిమోతి 2:2లో మాట చూడమ్మా, ఉంది అక్కడ. నువ్వు లేచిపోయి నువ్వు ప్రార్థన చేయవారితో సాంగత్యం చేయమంటాడు కదా మాట. చదవండి అమ్మా. యవనస్తుల నుండి వెళ్ళిపోయి ఎక్కడ ఉండమంటాడు? పవిత్ర హృదయులను ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడుము. లేచిపోమ్మంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపో, అక్కడ ఉండొద్దు. నువ్వు పోయి ఎక్కడ ఉండాలి అంటే పవిత్ర హృదయములు, ప్రార్థన చేయవారు, తర్వాతమ్మా నీతి, విశ్వాసము, ప్రేమను, సమాధానమును. అక్కడుండు. అది ప్రత్యేకంగా ఉండటం అంటే. ఇంకా ఈ లోకపు అలవాట్లలోనే, ఇంకా ఈ లోకపు క్రియల్లోనే జీవిస్తూ ఉంటే నీకు ఆశీర్వాదాలు రావు. నీ జీవితం ప్రత్యేకించబడాలి, ప్రత్యేకమైన జీవితంగా కనపడాలి. కాబట్టి రెండవది అంటే లోకములో నుండి దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాడు. ఇక్కడ చెబుతున్నాడు కదా, ఏమంటాడంటే 2 లేవి 20:26 చెప్పిన మాట ఏంటంటే నా ప్రజలను నీ ప్రజల నుండి. ఇక్కడ మోషేతో ఉంటున్న మాట ఇది. నా ప్రజలు వేరు, నీ ప్రజలు వేరయ్యా. ఐగుప్తులో ఉన్న ప్రజలు వేరు. అయితే నా ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నారు. మాట గుర్తుపెట్టుకోవాలి. లోకం అన్నమాట అది. నా ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు ఐగుప్తులో. అయితే నా ప్రజలు వేరుగా తోలు, పక్క పంపించేస్తాయి. నీ ప్రజలతో సంబంధం లేదు. నీవు, నీ జనాంగము, నీ ఐగుప్తులందరూ కూడా మీ విగ్రహాలు, మీ దేవతలు, మీ ఆచారాలన్నీ కూడా వేరు. కాబట్టి నా ప్రజలను ఏం చేస్తున్నట్టు అక్కడ నుండి ప్రత్యేక ప్రజల నుండి. మీకు అర్థమవుతుంది దేవుని వాక్యం? మీకు అర్థమవుతుంది దేవుని వాక్యము? దేవుని వాక్యం అర్థమవుతుంది అందరూ చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకపరచాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా అక్కడ చెప్పండి? 430 సంవత్సరాలు ఈ ఇజ్రాయేలు ఐగుప్తులతో కూడా జీవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, చెప్పండి బాయ్, నా జనాంగనంతా కూడా ప్రత్యేకపరచు. నా జనాంగం నీ జనాంగంలో ఉన్నప్పుడు కూడాను నా జనాంగం యొక్క పాలసీ వేరు, రూల్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరు. కాబట్టి వాళ్ళు సపరేట్ చేస్తాయి. నీవు కూడా ఈ కొత్త నిబంధనలో దేవుడు మనల్ని కూడా కోరుకుంటుంది ప్రత్యేకంగా దేవుడు జీవించమని చెబుతున్నాడు. ఇందాక అమ్మాయి లేవికాంలో ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. ఇక్కడేమంటాడంటే ప్రత్యేకంగా మీరు పక్కకు వచ్చేయండి నీ జనాంగంలోంచి. నువ్వు ఏ జనాంగంలో ఉంటున్నావు? నేను మా జనాంగంలో ఉంటున్నానండి, మా వారితోనే జీవిస్తున్నానండి. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు సపరేట్ జీవితం నీకుందా క్రీస్తుతో? నీ మనుషులతో నీ యొక్క కమ్యూనిటీ ఉండటం కాదు, దేవుని యొక్క నియమ నిబంధనలు కలిగినటువంటి క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావా లేదనేదే నువ్వు అర్థం చేసుకో. ప్రత్యేకించబడి, సపరేటెడ్, ఎ పెక్యూలియర్, ఎ యూనిక్ పర్సనాలిటీ యూ షుడ్ హ్యావ్. దేవుడు అది మనం కోరుకుంటుంది. నీలో కావాల్సింది అది, నీలో దేవుడు చూడాల్సింది అది. ప్రత్యేకించబడాలి. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా ఎందుకు చెబుతున్నా తెలుసా? యేసు ప్రభువారు వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా పిలువబడేది ఎవరమ్మా చెప్పండి? దేవుని పరిశుద్ధ సంఘము. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారు, సమాధుల్లో ఉన్నవారు కానీ లేదా సజీవులుగా నిల్చున్నవారు కానీ మొదటగా మృతులైన వారు పైకి లెగుస్తారు. ఆ తర్వాత మనం కూడా లెగుస్తాం, ప్రత్యేకించబడిన వారు కాబట్టి. ఆ తర్వాత లేసేది వేరే ఉంటారు. ఫస్ట్ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డలుగా, దేవునికి సంఘం కాబట్టి నువ్వు పిలువబడతావు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన వాటిలో నువ్వు ఉండగోరుతున్నావా? ప్రత్యేకించబడాలి. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఇంకా మనం ప్రత్యేకించబడకుండా, ఇంకా మనం ఆత్మపూర్ణంగా కాకుండా, దేని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాకుండా, ఇంకా ఈ లోకంలోనే జీవిస్తూ ఈ లోక ఆచారాలతో ఉంటే దేవుడు సంతోషించడండి. దేవుడు సంతోషించడు. గాడ్ విల్ నాట్ ప్లీజ్ విత్ యువర్ యాక్టివిటీస్. దేవుడు కోరుకుంటున్నాడు, ప్రత్యేకంగా జీవించాలని కోరుకుంటున్నాడు. చూడమ్మా, 1 రాజులు 8వ అధ్యాయం 53 వచ్చిన త్వరగా 1 రాజులు 8వ అధ్యాయం 53 వచ్చిన. యెహోవా
లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. మాట్లాడుతున్నాడు, లోకములో నుండి ప్రత్యేకించితివి కదా. గమనించండి, దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. శిష్యులు బాగా వినాలమ్మ, శిష్యులు అడిగారు కదా, అయ్యా ఈ గోధుమల్లో ఏమున్నాయి చెప్పండి, గురుగులు కూడా ఉన్నాయి అయ్యా, తీసేయమంటారంటే వద్దన్నాడు దేవుడు కదా. ఉంచండి, వాడితో పాటే ఉండాలి, ఎదగాలి. ప్రత్యేకించబడే దినం ఒకటి వస్తుంది. హల్లెలూయా. మందరికి అర్థమవుతుందా? వెనకాల ఉన్న వాళ్ళు అర్థమవుతుందా? ప్రత్యేకించబడే దినం ఏ దినమో చెప్పండి? హార్వెస్ట్ కదా. హార్వెస్ట్ దినంలో ఏం చేస్తారంటే గోధుమలను గురుగులను వేరు చేస్తారు, వీడ్ పక్కబడేస్తారు, వీటిని ఎంచుకుంటారు. తీయబడినంతా కూడా, ప్రత్యేకించబడినంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధ జనామంగా వాడబడతారు. తీసి మిగతాది ఏం చేస్తారు? అగ్నిలో కాల్చేస్తారు. జాగ్రత్త. ప్రత్యేకించబడే సమయంలో సపరేషన్ చేయబడే సమయంలో నువ్వు ఎటుపక్కుంటావు ఆలోచన చేసుకో. ఎటుపక్కుంటావు. ఇంకో మంచి ఉదాహరణ చెప్పేదా? బైబిల్లో ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఎవరున్నారమ్మా? ఫరో సైన్యం ఉంది కదా. ఏం చెప్పాడు దేవుడు మోషేకి? చెప్పండి. ఏ నాతోడు చూస్తావేందా గుడ్లు వేసుకొని? ఏం చెప్పాడు చెప్పండి? చెయ్యి దాపుని చెయ్యి. ఏమేమి చెయ్యి దాపితే చెప్పాలమ్మా? ఏమైందమ్మా? సముద్రము సపరేట్ అయిపోయింది. హల్లెలూయా. అడ్డుగా ఉన్నటువంటి సముద్రము కదండి ఎదురుగా నిలబడింది. శోధన వచ్చేసేస్తుంది. ఎటు తోచని పరిస్థితి అది. అక్కడ ఎటు పోవాలి వెనకపోదాం అనుకుంటే గబక్కనే మోషే తరుక్కుంటూ వస్తున్నాడు, ఐగుప్తు తరుక్కుంటూ వస్తున్నాడు. ముందు పోదామంటే సముద్రం ఉంది. ఇదే చిన్న కాలువ లేకపోతే ఇంకేనా అమ్మా ఎవరిగా తోలుకొని పోవటానికి? మహాసముద్రము. ఇంకా ఉంది ఎర్ర సముద్రం. వీళ్ళు ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయారు, ఆ ప్రదేశం కూడా ఉంది. ఇంకా ఏం చేయాలి? వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండమ్మా? సముద్రాన్ని సపరేట్ చేశాడు, చీల్చిపడేశాడు మధ్యలో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలును ఆరిన ఎర్ర సముద్రము నీ మాట మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే చప్పుడు కొట్టాలి. సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే యుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా. హల్లెలూయా. ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు 6 నెలల్లో ప్రత్యేకమైన నేలలో దేవుడు వారు నడిపించాడు. కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా 6 నెలలో తన ప్రజలైనటువంటి మనుషులను, అంటే విశ్వాసులను, అంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని లోకంలో ఉండి సపరేట్ చేస్తాడు. సముద్రం అనగా లోకము కదండి. లోకంలోంచి సపరేట్ చేయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఉప్పు ఉంది అమ్మా. ఉప్పు ఉందా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సముద్రం నుంచి వస్తుంది. ఇప్పుడు మన దగ్గరలో ఎక్కడమ్మా? అది కొత్తపట్నం పోతున్నప్పుడు అల్లూరు, బేరంగుంట, ఉప్పు గనుల ఏమంటారు వాటిని? కొటారాలు ఉంటాయి కదా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు చెప్పండి అమ్మా? సముద్రంలో ఉండే. సముద్రం నుంచి ప్రత్యేకించబడి వాటిని కొన్ని కాలువలుగా కట్టి, దాన్ని గట్లు కట్టి, ఆ తర్వాత దాని మీద ఏం పడాలమ్మా చెప్పండి? సూర్యుని ఎండబడాలి. ఏంది మాట్లాడలేదు తెలీదా? పోదాం పండు వస్తా చూసేద్దామా? ఆ ఎండకి ఎండాల కదండి. ఎండిన తర్వాత అది అప్పుడు తెట్టలుగా ఉప్పు కట్టిద్ది కదండి.
అది దానికి ఇంకా ఎందుకు కలుపుతారు, పరిశుద్ధపరుస్తారు, ప్రత్యేకింప చేస్తారు, దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. నీకు అర్థమవుతుందో లేదు నేను చెబుతున్నాను. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చినాయంటే సముద్రం నుంచి వచ్చినాయి. నీవు కూడా అంటే లోకంలోనే జీవిస్తున్నావు నీవు. అయితే నువ్వు ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకించబడిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లైఫ్ మనం జీవించాలన్నాడు. అందుకని అన్నాడు దేవుడు యేసు ప్రభువు శిష్యులతో ఉన్నాడమ్మా, మీరు లోకమునకు సరిగ్గా చెప్పాలమ్మా, ఉప్పై ఉన్న తర్వాత వెలుగై ఉన్నారు. ఈ వెలుగు కాంతి ఎప్పుడైతే దాని మీద పడిద్దో ఆ నీరు ఉప్పు అయిపోతాయి. హల్లెలూయా. క్రీస్తు అనే వెలుగు మంట నీ మీద పడినప్పుడు ఆ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ లైఫ్ అంటే అదే కదమ్మా, జీవితం అంటే అదే, ప్రత్యేకింపబడాలి. ఇక చాలా ఉన్నాయి, బట్ మన సమయం సరిపోదు. అవిశ్వాసులో నుండి ఎక్కడుండాలంటమ్మా, నువ్వు విశ్వాసులుగా దేవుడు మార్చేశాడు ఇశ్రాయేలును. దేవుడు వాళ్ళని ఆ విధంగా ఉంచాలనుకోవాలి, అవిశ్వాసులుగా ఉంచాలనుకోవాలి. అవిశ్వాసుల మధ్య ఇశ్రాయేలు జనాంగాన్ని ఉంచాలనుకున్నాడు కాబట్టి వాళ్ళని ఐగుప్తులోంచి దేవుడు బయటకు నడిపించాడు. మామూలుగా అయితే 40 రోజులకు వెళ్ళిపోతారని మేము చూసాం కదా. 40 days ప్రయాణంలో రావచ్చు, కాదేశు బర్యానికి రావచ్చు, సినాయి పర్వతం అరణ్యం రావచ్చు, సీను అరణ్యం అంతా కూడా ఒట్టి ఎడారే, మాత్రుడు కనపడ్డు. ఇప్పుడు కూడా మా బస్సు వెళ్తూ ఉంటే మా బస్సే కనపడదు. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు మాత్రం ఎదురైంది, గంట తర్వాత ఎవరుండరు. ఆ దారిలో దేవుడు వారితో ఉండి వారు నడిపించిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుకు ముందు నడిచాడు కదండి. వాళ్ళు ఆ పాలస్తీనా దేశంలో కానాను దేశం వెళ్ళటానికి అక్కడ ఉన్న శత్రు సైన్యాన్ని 7 రాజ్యాలు ఉన్నాయి, బలమైన రాజ్యాలు, దేశాలు కదండి. వాళ్ళందరూ కూడా తరిగేశాడు. ఎందుకంటే తన ప్రజలు వెనకాల వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ హాని లేకుండా ఉండటానికి అక్కడ ఉన్న కానాను దేశం ఉన్న రాజులందరూ కూడా సంహరించేశాడు. మై సపరేట్ పీపుల్ ఇస్ కమింగ్ బ్యాక్ కదండి అంటారు కదా, బాస్ ఇస్ కమింగ్ అని. అవునా? ఇక్కడ దేవుని జనాంగము వాళ్ళు బాసే. హల్లెలూయా. లేకున్నా సరే నేరుగా చూడండి, ఇజ్రాయెల్ జనాంగము కదా. ఇప్పుడు వారు జరుగుతుంది కదా. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నాతాన్యాహు చెప్పాడు, మేము ఎవరి మాట వినము, మేము అంటే ఎవరి మాట వినము, మా టార్గెట్ నెరవేరేంత వరకు. మొండోళ్ళు కదండి, మొండోళ్ళు ఇజ్రాయెల్ జనాంగం. వాళ్ళ బ్లడ్ అట్లాంటిది అన్నమాట, మొండి వాళ్ళు. మనం బైబిల్ అంతా కూడా చూస్తే వాళ్ళు మొండోళ్ళు అంతే. స్ట్రాంగ్ పీపుల్, తెల్లజరిగిన జనాంగంలాగా జీవిస్తుంటారు. దట్స్ ద లైన్ ఆఫ్ జూడా. హల్లెలూయా. యోధా సింహము. కాబట్టి క్రీస్తు దేని బిడ్డలారు గమనించి ఇంకా చాలా మాటలు మనం చెప్పుకోవచ్చు, అయితే టైం లేదు కాబట్టి అవిశ్వాసుల్లో నుండి విశ్వాసంలోనికి దేవుడు వారు నడిపించాడు. అవిశ్వాసంలో నుండి, అవిశ్వాసం అంటే ఈ యొక్క ఐగుప్తుల్లో నుంచి, వాళ్ళ ఆరాధనలో నుంచి, విగ్రహాల్లో నుంచి, వారి కట్టుబాట్లు దేవుడు విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి దేవుడు వాళ్ళని సపరేట్ చేశాడు. సపరేట్ చేయటమే కాకుండా ఎర్ర సముద్రం నుంచి వాళ్ళని నడిపించిన దేవుడు. హల్లెలూయా. నీకు కూడా దేవుడే చేస్తాడు. నిన్ను ప్రత్యేకపరిచినప్పుడు దేవుడు కొన్ని సంఘటనలు గుండా పోవటానికి దేవుడిని అలో చేస్తాడు. నాకే ఎందుకు రావాలండి ఇది వచ్చింది అంటే, ఎందుకంటే గాడ్స్ ప్లాన్ ఇస్ అపాన్ యూ. దీనికి ఉద్దేశము నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీవు ఎదుర్కొంటూ పోవాల్సిందే, దాటుకుంటూ పోవాల్సిందే, దాంట్లో గుండా పోవాల్సిందే. ఏమా ఒక్కసారి ఎర్ర సముద్రం నుంచి దేవుడు వాళ్ళందరూ కూడా హామ్ ఫట్ అని చెప్పి ఎగిరి అవతల పడవచ్చుగా. ఎగిరి అవతల పడితే అంత బాగుండేది కదండి. దేవుడు అటు చేయలే, దేవునికి తెలుసు ఆ విధంగా చేస్తే ఏమైద్దో కదా. వీళ్ళు నడుచుకుంటూ పోతున్నప్పుడంట వాళ్ళు భయపడుతూ అటు ఇటు చూసుకుంటూ కదండి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దాంట్లో గుండా నడుచుకుంటూ పోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేడు అనేకులు సాక్ష్యాలుగా మా పితరులు ఉన్నారంటే ఆ సాక్ష్యాలు నేడు మాకు పనికి వస్తూ ఉన్నాయి కదండి. అట్లా చేశారంట, ఆ గొప్ప కార్యాలు చేశారంట, ఇట్లా ఉన్నారంట, అట్లా ఉన్నారంట. అమ్మా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఇప్పుడు మనకు యుగాంతంలో ఉన్నాం కదండి, మనకు బుద్ధి కలుటకే రాయబడింది. దేని కలగమ్మా? బుద్ధి కలుట. తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో సంగమా, బుద్ధి తెచ్చుకో. నీకంటే ముందు పితరులు నడిచారు. నాకే ఎందుకు జరగాలి? నీకు కాదు, ముందు జరిగినాయి. వాళ్ళు జరిగినాయి కాబట్టి నీకు కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు, నీకు కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి సపరేటెడ్, నువ్వు సపరేట్ అయిపో. ఎక్కడున్నా సరే అక్కడ నువ్వు సపరేట్గా కనపడాలి, సపరేట్గా కనపడాలి.
దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి అవిశ్వాసంలోని దేవుడు విశ్వాసంలోని దేవుడు వాడు నడిపించేస్తారు. సరే, పేతురు 2:9 మాట చదువునమ్మా. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనమును, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో నుండి అయితే మీరు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనం పిలిచాడమ్మా. చీకట్లో నుండి, చీకటి అంటే ఈ లోకము, అపవాది, సాతానుడు, బంధకాలు, వీటిలో మనం జీవిస్తున్నాం. చీకటి జీవితం మనలో ఉంది ఒకప్పుడు. అంటే క్రీస్తు యేసు లేని జీవితాలన్నీ కూడా చీకటి జీవితాలే, అంధకార జీవితాలే. చూడండి, కొలస్సీ 1:13 చదవండి అమ్మ. కొలస్సీ 1:13 నుంచి 15 దాకా త్వరగా చదువుకుందాం. ఇది మనకు తెలిసిన మాటలే, మనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, బాగా ఆలోచన చేసుకోండి, కొలసీలు 1:13 నుంచి 15 దాకా. విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. అంధకార సంబంధమైన ఈ అంధకారం ఒకటైతే మళ్ళీ దానికి ఏముందంట చదవాలా. అంధకార సంబంధమైన అధికారం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంధకారం 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 అంధకారానికి అధికారం కూడా ఉందంట. సాతానికి మనం బంధించడానికి, క్రీస్తులో లేకుండా చేయటానికి, ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి అధికారం ఇవ్వబడింది, సంపాదించుకుంది. అయితే అయినప్పుడు కూడా యేసు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి దేవుడు మనకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో నుండి వెలుగులోనికి మనం ప్రత్యేకించబడిన వారిని గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, లోకంలో వెలుగు ఉందని. చూడండి, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 3:19 చదవండమ్మా. యోహాను 3:19. అయితే ఆ తీర్పు ఇదే, ఏం చేస్తుందంట, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవి చీకటివైనందువల్ల మనుషుడు వెలుగును ప్రేమించక, చీకటిని ప్రేమిస్తున్నాడు, వెలుగును ప్రేమించట్లేదు మనుషుడు. దేవుడు అయితే ఏం చేస్తాడు, మనకు వెలుగుని ఇచ్చేసాడు కదా. తన కుమారుని ఇవ్వటం ద్వారా చీకటి పోయి వెలుగులోకి రమ్మని దేవుడు ఒక దారి ఏర్పాటు చేశాడు, ఒక మార్గం ఏర్పాటు చేస్తే, అబ్బాయి లేదండి ఇంకా మేము చీకటిలో చూస్తాం. ఎంత దుర్మార్గత అమ్మా, ఎంత అవిధేయత, ఎంత అన్యాయం. దేవుడు వెలుగుగా నీతిగా మన కోసం లోకానికి వస్తే, మనం సపరేట్ చేస్తే, ఇంకా మనం ఆ పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటే ఇట్స్ వెరీ బ్యాడ్ కదా. నువ్వు డేంజర్లో ఉన్నావు అన్నమాట. నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? వెలుగులో ఉన్నావంటే క్రీస్తు యేసులోనే ఉన్నావు కదండి. ప్రతి అంధకార సంబంధమైన దాంట్లోంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి క్రీస్తు అనే వెలుగులోనికి దేవుడు మనం తీసుకుని వస్తే ఇంకా మనం అంధకారంలో జీవిస్తున్నాం. చాలా భయంకరమైన. అపోస్తుల కార్యం 26:18 ఏమంటాడంటే పౌలుతో, చూడమ్మా, నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించుతానంటాడు. చదువు నా మాట ముగి చేసుకుందాం మనం. నీవు లేచి నేను వారి వద్దకు నిన్ను పంపుతున్నానయ్యా. చీకటిలోంచి వెలుగులోనికి నడిపిస్తానికి దేవుడికి పౌలు భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇష్టపడ్డాడు పౌలు. అమ్మా, నీకు ఇష్టమేనా చీకటిలోంచి వెలుగు రావటానికి, ప్రత్యేకించబడటానికి? నువ్వు ఇష్టమైతే దేవుడు నిన్ను ఆ విధంగా దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క సంఘం అభివృద్ధి కోసము దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన వ్యక్తిగా, నేడు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదండి, అనేక మంది ఉన్నారు దేవుని నిమిత్తం ప్రత్యేకపరచబడి కదండి. అనేక మంది అపోస్తలులు, ద సో కాల్డ్ గ్రేట్ స్పీకర్స్ కదండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవితం ఒకప్పుడు చీకట్లో ఉన్నదే.
అయితే దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. బైబిల్లో చాలామంది ఉన్నారు. అబ్రహాం ప్రత్యేకపరిచాడు, యోసేపుని ప్రత్యేకపరిచాడు, దావీదుని ప్రత్యేకపరిచాడు కదండి, సౌలు రాజుని కదండి, పౌలుని బైబిల్లో కదండి, సౌలుగా పౌలుగా ప్రత్యేకపరిచే వాళ్ళందరూ కూడా దేని యొక్క వాక్యం నిమిత్తమే, దేని యొక్క సేవ నిమిత్తమే నేడు కూడా ఈ యుగ సంబంధంలో యుగాంతంలో ఉన్న మనము, నూతన నిబంధన సంఘంగా ఉన్న మనల్ని కూడా దేవుడు ప్రత్యేకపరిచి దేవుని యొక్క రాజ్యం నిమిత్తము వాడుకోబోతున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని సంఘమా, ఆర్ యు రెడీ? మీరు రెడీగా ఉన్నారా? దేవుని కోసం ప్రత్యేకించబడి దేవుని కోసమే, దేవుని పరిచర్య కోసమే వాడబట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దేవుని యొక్క రాజ్య నిమిత్తము వ్యాప్తి కోసము ప్రత్యేకపరిచి, గుర్తుపెట్టుకుని కండి, సపరేట్ చేసి నిన్ను దేవుని కోసము వాడుకుంటాడు. దానికి ఇష్టమైనట్టయితే దేవుడు నువ్వు విధేయత చూపించు, దేవుని కోసం నీవు లోబడు, దేవుని మాటకు అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుని కోసం నువ్వు ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వాడిగా, విశ్వాసురాలుగా దేవుడు నిన్ను వాడుకున్నుగాక. ఏమన్నా? అవునా? రైట్. చూడండి, పరిశుభ్రత కంటే పరిశుద్ధత అనేది చాలా శ్రేష్టమైంది. లోకం మనకు పరిశుభ్రత గురించి నేర్పించిందంట ఈ లోకం కదమ్మా. అయితే బైబిల్ ఏం చేస్తుందంట? మనకు పరిశుద్ధత గురించి మనకు నేర్పించింది. ఈ లోకము పరిశుభ్రత ఓకే, దానికంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది పరిశుద్ధత. అది ఎక్కడి నుంచి కలుగుతుందంటే క్రీస్తు యేసు నుంచే మనకు కలుగుతుంది. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. అలా ఉండాలంటే నీవు ప్రత్యేకించబడాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.